పాకిస్తాన్లో హిందువులు సేఫ్గా ఉన్నారా? వారికి పూర్తి స్వేచ్ఛ ఉందా? అక్కడి ప్రభుత్వం మైనారిటీలను సమానంగా చూస్తుందా? ఈ ప్రశ్నలకు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చెప్పిన సమాధానం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. మేము హిందువులను సహిస్తున్నామంటూ ఆయన చేసిన కామెంట్స్ పెద్ద వివాదంగా మారింది. పాకిస్తాన్ అధ్యక్షుడు తమ దేశంలో హిందువుల గురించి ఇలా ఎందుకన్నాడు? అసలు పాకిస్తాన్లో మైనారిటీల పరిస్థితి ఎలా ఉంది? హిందూ బాలికలపై బలవంతపు మత మార్పిడులు, కిడ్నాప్లు, ఫోర్స్డ్ మ్యారేజెస్ పై వస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజం? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆగస్టు 14న పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇస్లామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రసంగించారు. భారత్ను ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయులకు తమదైన ఎజెండా ఉందని, వారు అఖండ భారత్ను నమ్ముతారంటూ తెలిపారు. అదే సమయంలో పాకిస్తాన్లో ఉన్న హిందువుల గురించి మాట్లాడుతూ తమ దేశంలోని ముస్లింలు 3 నుంచి 4% ఉన్న హిందూ జనాభాను సహిస్తున్నారు అన్నారు. అంతేకాదు, పాకిస్తాన్లో హిందువులు చాలా మంచిగా ఉన్నారని, భారత్ కంటే పాకిస్తాన్లో ఉండడానికి ఇష్టపడుతున్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఒక్కసారి జర్దారీ ఏమన్నారో మీరే చూడండి. To make the world a better place. The Indians have a different point of view. They have their own agenda in mind. They believe in Akhand Bharat. But there is a lot in between which they have forgotten. We are Muslims. They are not. But we are Muslims of the mindset that we tolerate. We have 4% Hindu population in Pakistan, and they're as free, as good as anywhere else they were. They would rather be with us than be with them. చూశారు కదా. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. జర్దారీ చెప్పిన 3 నుంచి 4% సంఖ్యకు పాకిస్తాన్ అధికారిక సెన్సెస్కు చాలా తేడా ఉంది. పాకిస్తాన్ 2023 డిజిటల్ సెన్సెస్ ప్రకారం ఆ దేశంలో హిందువులు 52,17,000 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వారి వాటా 2.17%. సెన్సెస్లో హిందూ జాతిగా 38,68,000 మందిని, షెడ్యూల్డ్ క్యాస్ట్గా 13,49,000 మందిని నమోదు చేశారు. ఈ 2 వర్గాలను కలిపితే మొత్తం 52,17,000 మంది అవుతారు. అంటే జర్దారీ చెప్పిన 3 నుంచి 4% కంటే కూడా అధికారిక లెక్క తక్కువగా ఉందని. ఇక ఈ హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధు ప్రావిన్స్లో ఉన్నారు. ఇక్కడే దాదాపు 49 లక్షల మంది హిందువులు ఉన్నారు. అంటే పాకిస్తాన్ వ్యాప్తంగా హిందూ జనాభాలో దాదాపు 94% మంది సింధు ప్రావిన్స్లోనే ఉన్నారు. ఈ ప్రాంతంలోని జనాభాలో హిందువుల వాటా సుమారు 8.81%గా ఉంది. 1941 సెన్సస్ ప్రకారం ప్రస్తుతం పాకిస్తాన్గా ఉన్నటువంటి భూభాగంలో హిందువుల జనాభా వాటా సుమారుగా 14.6%గా ఉండేది. భారత్ నుంచి పాక్ విడిపోయిన తర్వాత భారీ స్థాయిలో జనాభా మార్పులు జరిగాయి. విభజన సమయంలో లక్షలాది మంది హిందువులు, సిక్కులు భారత్కు వచ్చారు. ఆ తర్వాత కూడా వలసలు కొనసాగాయి. 2023 సెన్సస్ నాటికి పాకిస్తాన్లో హిందువుల అధికారిక వాటా 2.17%కి చేరింది. కాబట్టి డెమోగ్రఫిక్ చేంజ్ వెనక పార్టిషన్, మైగ్రేషన్, పాపులేషన్, గ్రోత్ డిఫరెన్స్ వంటి అనేక చారిత్రక కారణాలున్నాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, పాకిస్తాన్లో హిందువులు నిజంగా చాలా మంచిగా ఉన్నారా అని. ఇదే అంశంపై పాకిస్తాన్కు చెందిన హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ హెచ్ఆర్పిసి నివేదికలు కీలక ప్రశ్నలను రైజ్ చేస్తున్నాయి. 2025లో హెచ్ఆర్పిసి విడుదల చేసిన నివేదిక ప్రకారం పాకిస్తాన్లో హిందూ, క్రైస్తవ మహిళలు, బాలికలు బలవంతపు మత మార్పిడికి గురయ్యే ప్రమాదం కొనసాగుతుంది. ముఖ్యంగా సింధ్, పంజాబ్ ప్రాంతాల్లో మైనారిటీ బాలికలు, యువతుల కిడ్నాపింగ్, బలవంతపు మత మార్పిడులు, పెళ్లిళ్ళు జరుగుతున్న ఘటనలు ఆందోళనలు రేపుతున్నాయి. ఇది కేవలం బయట దేశాలు చేస్తున్న ఆరోపణ కాదు. పాకిస్తాన్కు చెందిన హ్యూమన్ రైట్స్ కమిషన్ స్వయంగా హిందూ కుటుంబాలు వైలెన్స్, డిస్క్రిమినేషన్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కారణంగా సింధ్ నుంచి ఇతర ప్రాంతాలకు లేదా విదేశాలకు వలస వెళ్తున్న పరిస్థితిని చూపిస్తోంది. ఇక యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ కూడా పాకిస్తాన్లో రిలీజియస్ మైనారిటీస్ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, క్రైస్తవులు సహా మైనారిటీలకు చెందిన మహిళలు, బాలికలు కిడ్నాపింగ్,
ఫోర్స్డ్ కన్వర్షన్స్, ఫోర్స్డ్ మ్యారేజెస్కు గురవుతున్న ఘటనలను తమ నివేదికల్లో ప్రస్తావించింది. అయితే ఇక్కడ ప్రతి మతాంతర వివాహాన్ని ఫోర్స్డ్ కన్వర్షన్గా చెప్పడం కూడా సరైంది కాదు. ఒక వ్యక్తి తన ఇష్టంతో మతం మార్చుకోవడం, బలవంతంగా మతం మార్పించడం రెండు వేర్వేరు విషయాలు. సమస్య ఏంటంటే మైనర్ బాలికల కిడ్నాపింగ్, ఏజ్ మ్యానిపులేషన్, ఫ్యామిలీ యాక్సెస్ నిరాకరణ వంటి ఆరోపణలు వచ్చినప్పుడు నిజంగా కన్సెంట్ ఉందా లేదా అన్నది నిర్ధారించడం కష్టంగా మారుతుంది. ఒకవైపు పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారీ తమ దేశంలో హిందువులు చాలా మంచిగా ఉన్నారు, వాళ్ళని మేము సహిస్తున్నాము అంటున్నారు. మరోవైపు పాకిస్తాన్కు చెందిన మానవ హక్కుల సంస్థ, అంతర్జాతీయ సంస్థ నివేదికలు ఫోర్స్డ్ కన్వర్షన్స్, కిడ్నాపింగ్స్, ఫోర్స్డ్ మ్యారేజెస్, డిస్క్రిమినేషన్, వైలెన్స్ వంటి సమస్యలను ప్రస్తావిస్తున్నాయి. జర్దారీపై కూడా పాకిస్తాన్లో తీవ్రంగా విమర్శలు ఉన్నాయి. రాజకీయాల్లో ఆయన చాలా కాలంగా మిస్టర్ 10% అనే నిక్నేమ్తో విమర్శకులు పిలుస్తున్నారు. బెనజీర్ భుట్టో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ కాంట్రాక్ట్స్, ప్రాజెక్ట్స్, పర్మిషన్స్కు సంబంధించి 10% కమిషన్ తీసుకున్నారనే ఆరోపణలతో ఆయనకి ఈ పేరు వచ్చింది. ఇక్కడ అసలు ప్రశ్న పాకిస్తాన్లో హిందువులు ఉన్నారా లేరా అనేది కాదు, వాళ్ళు అక్కడ నిజంగా సమాన హక్కులతో భయం లేకుండా జీవించగలుగుతున్నారా అనేదే. జర్దారీ ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో వి టాలరేట్ హిందూస్ అని చెప్పడం ఒక మాట మాత్రమే కావచ్చు, కానీ ఆ ఒక్క మాటే ఒక పెద్ద వివాదానికి దారితీసింది. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో మైనారిటీలను సహిస్తున్నాం అని కాకుండా వాళ్ళు కూడా ఈ దేశ పౌరులే, వారికి కూడా సమాన హక్కులు ఉన్నాయి అని చెప్పాల్సిన పరిస్థితి ఉండాలి. అదే నిజమైన మైనారిటీ ప్రొటెక్షన్కు కొలమానం. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. జర్దారీ చెప్పిన 3 నుంచి 4% సంఖ్యకు పాకిస్తాన్ అధికారిక సెన్సెస్కు చాలా తేడా ఉంది. పాకిస్తాన్ 2023 డిజిటల్ సెన్సెస్ ప్రకారం ఆ దేశంలో హిందువులు 52,17,000 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వారి వాటా 2.17%. సెన్సెస్లో హిందూ జాతిగా 38,68,000 మందిని, షెడ్యూల్డ్ క్యాస్ట్గా 13,49,000 మందిని నమోదు చేశారు. ఈ రెండు వర్గాలను కలిపితే మొత్తం 52,17,000 మంది అవుతారు. అంటే జర్దారీ చెప్పిన 3 నుంచి 4% కంటే కూడా అధికారిక లెక్క తక్కువగా ఉందని. ఇక ఈ హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధు ప్రావిన్స్లో ఉన్నారు. ఇక్కడే దాదాపు 49 లక్షల మంది హిందువులు ఉన్నారు. అంటే పాకిస్తాన్ వ్యాప్తంగా హిందూ జనాభాలో దాదాపు 94% మంది సింధు ప్రావిన్స్లోనే ఉన్నారు. ఈ ప్రాంతంలోని జనాభాలో హిందువుల వాటా సుమారు 8.81%గా ఉంది. 1941 సెన్సస్ ప్రకారం ప్రస్తుతం పాకిస్తాన్గా ఉన్నటువంటి భూభాగంలో హిందువుల జనాభా వాటా సుమారుగా 14.6%గా ఉండేది. భారత్ నుంచి పాక్ విడిపోయిన తర్వాత భారీ స్థాయిలో జనాభా మార్పులు జరిగాయి. విభజన సమయంలో లక్షలాది మంది హిందువులు, సిక్కులు భారత్కు వచ్చారు. ఆ తర్వాత కూడా వలసలు కొనసాగాయి. 2023 సెన్సస్ నాటికి పాకిస్తాన్లో హిందువుల అధికారిక వాటా 2.17%కి చేరింది. కాబట్టి డెమోగ్రఫిక్ చేంజ్ వెనక పార్టిషన్, మైగ్రేషన్, పాపులేషన్, గ్రోత్ డిఫరెన్స్ వంటి అనేక చారిత్రక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే పాకిస్తాన్లో హిందువులు నిజంగా చాలా మంచిగా ఉన్నారా అని. ఇదే అంశంపై పాకిస్తాన్కు చెందిన హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ HRPC నివేదికలు కీలక ప్రశ్నలను రైజ్ చేస్తున్నాయి. 2025లో HRPC విడుదల చేసిన నివేదిక ప్రకారం పాకిస్తాన్లో హిందూ, క్రైస్తవ మహిళలు, బాలికలు బలవంతపు మత మార్పిడికి గురయ్యే ప్రమాదం కొనసాగుతుంది. ముఖ్యంగా సింధ్, పంజాబ్ ప్రాంతాల్లో మైనారిటీ బాలికలు, యువతుల కిడ్నాపింగ్, బలవంతపు మత మార్పిడులు, పెళ్లిళ్ళు జరుగుతున్న ఘటనలు ఆందోళనలు రేపుతున్నాయి. ఇది కేవలం బయట దేశాలు చేస్తున్న ఆరోపణ కాదు. పాకిస్తాన్కు చెందిన హ్యూమన్ రైట్స్ కమిషన్ స్వయంగా హిందూ కుటుంబాలు వైలెన్స్, డిస్క్రిమినేషన్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కారణంగా సింధ్ నుంచి ఇతర ప్రాంతాలకు లేదా విదేశాలకు వలస వెళ్తున్న పరిస్థితిని చూపిస్తోంది. ఇక US కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ కూడా పాకిస్తాన్లో రిలీజియస్ మైనారిటీస్ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.